సార్ నేను పుచ్చ అచ్చిరెడ్డి బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మనం ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు, మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేయించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను. అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు. అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు. ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం. ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు గాని ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్ గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇవి తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు.
ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేనేదైతే మీ అందరికీ చెప్తున్నానో నా ఆలోచన ఒకటే. 25 ఏళ్లకు మనపు రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా. ఈ రోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు. వేరే దేశాల్లో ఉన్నారా? ఉన్నారు సార్. డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు ప్రమోట్ చేశారు? మీరే. మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా? వాడుతున్నాం సార్. 25 ఏళ్ళకు మనకు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. పాత రోజు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఒక ఇది ఉండేది, డబ్బులు ఉండే వాళ్ళకి ఒక ఫోన్ ఉండేది. అది బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ల్యాండ్ ఫోన్. ఫోన్ చేస్తే వచ్చేది అప్పుడు మీకు. లేదు సార్. అప్పుడు లైట్నింగ్ కాల్ అని ఒక పేరు ఉండేది. అంటే 10 రెట్లు ఎక్కువ కడితే లైట్నింగ్ కాల్ ఇస్తామని వారానికి వచ్చేది. అవి చూసిన తర్వాత పక్కన దేశాల్లో చూసిన తర్వాత టెక్నాలజీ పోతుందంటే ఆ రోజు పోరాడి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని మెప్పించి డీరెగ్యులేషన్ తీసుకొచ్చా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరూ వాడుకుంటున్నారు. కానీ ఈ సెల్ ఫోన్ 2 మా పిచ్చిరెడ్డి లాంటి వాళ్ళైతే 2 ఫోన్లు పెట్టుకుంటున్నారు. ఉన్నాయి సార్. అచ్చిరెడ్డి గారు అవును సార్. అచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఒక విధంగా ఫ్రెండ్స్ ఒకటి పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా తెలివి ఎక్కువ సిగ్నల్ యాప్ లేకపోతే ఫేస్ టైం, మామూలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉండే అన్ని విషయాలు ఉపయోగించుకోవడానికి మీరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఫోన్లో లైట్ ఉందా? ఉంది సార్. ఉందా లేదా? ఉంది. జీపీఎస్ ఉందా? ఉంది సార్. మీరు ఎక్కడ తిరుగుతున్నారో నేను చూడొచ్చు అమరావతిలో. అంటే ఎక్కడికి పోతున్నామో చూసే వ్యవస్థ వచ్చింది. అదే మరి వాట్సాప్ ఉందా? ఉంది సార్. అదే మరి యాప్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీరు ఒక యాప్ పెట్టి మీ ఇంటికాడ ఇప్పుడు ఏసీ కావాలా, బాగా ఎండలో ఉన్నాం, ఈ ఎండ వల్ల ఒక లాభం కూడా ఉంది. చాలా రోజుగా మనం ఎండలో కూర్చోవడం మర్చిపోయాం. డి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎండ వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల చాలా లాభాలు వస్తాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ యాప్ ఉంటే నేరుగా మీ ఇంటికి పోయే లోపల ఏసీ వేసి రూమ్ ఏ టెంపరేచర్లో ఉండాలో ఆ టెంపరేచర్లో పెట్టి నువ్వు ఇంటికి పోయేదాకా రెస్ట్ తీసుకోవచ్చు. ఊహించారా మీరు ఇవన్నీ? లేదు సార్. దీన్ని అమలు చేయాలనా లేదా, ఆలోచించాలనా లేదా? లేదు సార్. నేను అందుకనే మీకు చెప్తున్నా అచ్చిరెడ్డి గారు, నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేయించే విధంగా అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఐ విల్ డూ ఇట్.